కాజు వేయించిన, సేమియా కూడా వేయించుకున్నా, వేగింది ఆల్మోస్ట్. వాటర్ వేసుకున్నా. కొద్దిగా వాటర్లో మంచిగా ఉడకాలి. మనం పాలతోటి ఉడికిద్దామంటే పాలతోటి టైట్ అయిపోతుంది బాగా. వాటర్లో ఉడికినాక పాలు పోసుకోవాలి. ఇట్లా వాటరు మంచిగా మసిలేటప్పుడు ఒకసారి చూసుకోవాలి ఉడికిందా అని. ఇంకా పడుతుంది టైం. సింపుల్ రెసిపీ. గ్లాసెడ్ పాలు, వాటర్ పోసిన గ్లాసెడ్ పాలు పోస్తాను. ఇప్పుడు ఒకసారి మంచిగా మసలాలి. డ్రై ఫ్రూట్స్, కాజు నేతిలో వేయించిన తర్వాత చక్కెర, మీకు ఎంత స్వీట్ తినాలంటే అంత, యాలకుల పొడి, ఇది కూడా మనకు దగ్గరికి బాగా కావాలి, చిక్కగా ఉండాలి అంటే చిక్కగా, కొంచెం లూజుగా ఉండాలంటే లూజుగా ఉంచుకోవచ్చు. మంచిగా ఒకసారి ఉడకాలి. ఇప్పుడు లూజ్గా ఉంటుంది కానీ మనం స్టవ్ బంద్ చేసినాక కొద్దిగా థిక్గా వస్తుంది. ఒక 1 నుండి 2 మినిట్స్ ఉడకాలి. ఉడికితే మంచిగా చక్కెర కరుగుతుంది, సేమియాకి మంచిగా పట్టుకుంటుంది, స్వీట్నెస్ ఎక్కువ ఉంటుంది. ఏదైనా పండుగ అయినా కానీ చేసుకోవచ్చు, దేవునికి పెట్టచ్చు, మనం తినచ్చు, పిల్లలకు పెట్టచ్చు. చిక్కటి పాలతోటి చేసి పాలు, నెయ్యి, బాదం, కాజు, పిస్తా అన్నీ వేసుకోవచ్చు. కానీ నా దగ్గర కాజు ఒకటి ఉన్నది, అది వేసిన. డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి చేసి పిల్లలకు తినిపిస్తే చాలా మంచిది. చిక్కటి పాలు పోసి పెట్టాను. ఓకే, అయింది. బంద్ చేస్తున్నా. ఈ కన్సిస్టెన్సీకి వచ్చింది. ఇలా గిన్నెలో వేసుకొని తినడమే. సేమియా స్వీట్, కాజు, పాలు ఈ కన్సిస్టెన్సీ వస్తుంది. మీరు కూడా ఇలాగే చేసుకొని తినండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.